సార్, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరుగుతుంది. మరోపక్క లోకేష్ గారు మాట్లాడుతూ $1 ట్రిలియన్ ఎకానమీగా మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం అన్న మాట వాడారు. $1 ట్రిలియన్ ఈజ్ వే టు హై ఫర్ ఏ స్టేట్ ఎకానమీ కదా సార్. ఎలా చూడాలి ఈ మాటని కానీ లేకపోతే ఆ అంచనాని కానీ? అంటే లోకేష్ ఎకానమీ గురించి అని కాదు, ఇన్వెస్ట్మెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము $1 ట్రిలియన్ అన్నారు. నిజంగా చాలా ఎక్కువే. ఎందుకంటే భారతదేశమే 5 ట్రిలియన్ ఎకానమీ కావడానికి మోదీ ఏదో సమయం పెట్టాడు, ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు 2 ట్రిలియన్ ఎకానమీ నడుస్తుంది. 5 ట్రిలియన్ అవ్వడానికి ఉంటే ఈ లోకేష్ జాగ్రత్త కోసం 10 ఏళ్ళు అంటున్నాడు. కానీ మీరు అన్నట్టు విశాఖలో పెట్టుబడుల సదస్సు, ఈ గూగుల్ సెంటర్ ఇవన్నీ వచ్చినప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తున్నాము చాలా ఎక్కువగా. అవర్ ఎక్స్పెక్టేషన్ లేదా అవర్ టార్గెట్ ఈస్ $1 ట్రిలియన్. ఇందులో ఏం లేదు, ఏపీ టార్గెట్స్ $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేమి ఎగ్జాగరేషన్ కాదు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ నిజంగా ఇది ఒక అంశమే, తీవ్రమైన అంశమే. 1,00,000 కోట్లు ఎలా వస్తాయి ఏంటి అనేది ఏమన్నా మా ఎక్స్పెక్టేషనే కదా, టార్గెట్ హై కదా. అది కూడా 10 ఏళ్ళు 10 ఏళ్ళు అంటున్నాం కదా, ఇలా చెప్తారు వాళ్ళు. కానీ వాస్తవంగా చెప్పాలంటే 10x రూల్ అని ఒకటి ఉంది సార్. మనం 10x లో ఆలోచిస్తే 1x వర్కౌట్ అవుతుంది ఆ టైప్ లో ఆలోచిస్తున్నారు. మనకు చాలా సామెతలు కూడా ఉన్నాయి అట్లాంటివి చెప్పాలంటే. కానీ మామూలుగా ఉత్సాహపరచడానికి చెప్పుండొచ్చు, కానీ కొంచెం అతిశయం కదా అనిపించే అవకాశం కూడా ఉంది. అది ఎక్కడ ఎలా సాధ్యమవుతుంది అంటే వరుసగా రోజు $1,00,000 కోట్లు వచ్చాయి, ఇక్కడ $1,00,000 కోట్ల అవి ఇవి అన్న తర్వాత ఎక్కడ వచ్చాయి ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఈరోజు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు విశాఖ సదస్సులో అందరూ పాల్గొంటున్నారు. ఉపరాష్ట్రపతి ప్రారంభించారు రాధాకృష్ణన్, ఆయన మాట్లాడారు. తర్వాత చంద్రబాబు, పేమసాని చంద్రశేఖరు, లోకేష్, చాలామంది. నిజానికి అక్కడ పవన్ కళ్యాణ్ లేరు, ఉప ముఖ్యమంత్రి. అది మళ్ళీ వేరే టాపిక్, ఆయన వేరే దగ్గర, అదే వేరే మాట్లాడదాం. కాబట్టి లోకేష్ అలా అన్నారు. లోకేష్ను అలా ఉంచండి. చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారు. ఉదాహరణకు $13 కోట్ల పెట్టుబడుల రాక కోసం MOAలు కుదిరాయి, సంతకాలు జరిగాయి అన్నారు. అంటే ఉపాధి కల్పన, ఉత్పత్తి ఉంటే పెట్టుబడులు వచ్చినందుకు చాలా ఉపయోగం. ఉత్పత్తి పెరగాలి, ఆదాయం పెరగాలి, ఉపాధి కూడా కల్పించబడాలి. సాధారణంగా ఉపాధి తగ్గుతుంది చాలా వరకు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు, లోకేష్ అక్కడే ఏఐ అనేది మనుషులకు శత్రువు కాదు. ఎందుకు శత్రువు అవుతుంది? ఏ టెక్నాలజీ అయినా అధునాతనమైన ఇంకా అభివృద్ధి చెందింది కావాలి, కానీ అది ఉపాధికి దోహదపడేదిగా ఉండాలి, లేదా పరోక్షంగా అయినా మన చేతుల్లోకి రావాలి. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఏఐ దాని పాత్ర ఏంటి, అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వీటి మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిని మనం మామూలుగా రిలేటివ్ వాల్యూ లెక్కేసుకొని ఇవన్నీ $1,00,000 కోట్లు వచ్చేసినట్టుగా భావిస్తే ప్రజలకి ఎంతవరకు చేర్తయిన ప్రశ్న ఒకటి వస్తుంది. రెండవది, MOAలు చేసుకున్న వాళ్ళందరూ అక్కడే కంటిన్యూ చేస్తారని కూడా లేదు. ఈ అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖలో ఆసక్తికరమైన ఇంకో అంశం ఏమంటే, గౌతమ్ అదానీ వచ్చాడు, అదానీ కుమారుడు. గూగుల్ డేటా సెంటర్ దాని గురించి ఇది మేము పెడుతున్నామని చెప్పాడు ఆయన బల్లగుద్ది. అంతకుముందు అసలు అదానీల పేరు రాలేదు, గూగుల్ డేటా సెంటర్ అవునా కదా, ఈ చర్చ చాలా నడిచింది కదా. సో గౌతమ్ అదానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా అతను ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో సంతకాలు అప్పుడు అదానీ ఆయన ఫ్యామిలీ ఉంది. కాబట్టి చాలా విషయాలు, కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది, కొన్ని విషయాల్లోనేమో కొంచెం మరీ బాగా పెరిగిపోయింది. నేను చెప్పడం కాదు, ఒక ఇంగ్లీష్ పత్రిక హెడ్డింగ్ పెట్టింది, ఇన్వెస్ట్మెంట్ ఓవర్ డ్రైవ్ అనే పదం వాళ్ళు వాడారు. ఇది ఏకైక కార్యక్రమం లాగా ఉంది. స్పీడ్ ఆఫ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రమోద్, ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెట్టేవాడే చాలా జాగ్రత్త పడతాడు. అట్లాంటిది 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టుబడులు వాళ్ళు పెట్టడానికి వస్తున్నారంటే వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉంటే కానీ వాళ్ళు రారు. అన్నవన్నీ చెప్పిన ప్రతి చోట ఎవరు పెట్టుబడి పెట్టరు. ఓ ప్రాథమికమైనది జరుగుతుంది. ఉత్సాహపరచడం కోసం మీరు అనుమతి కోరితే చాలు, మేము 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామంటే 15 రోజుల్లో వచ్చి ఫ్యాక్టరీలు ఏం మొదలు. అలా అయితే, అలా చెప్పాలంటే మనం తీసుకుంటే గత ప్రభుత్వాల నుంచి ఎన్ని ఉన్నాయి, ఎన్ని శంకుస్థాపనల దగ్గర ఆగిపోయాయి. మీరు ఏ టౌన్ కన్నా వెళ్ళండి, నేను చెప్తాను. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అని, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని శంకుస్థాపనలు చేసి అవన్నీ శిలాఫలకాలు. ఎనీ టౌన్ ఇన్ ఎనీ
పార్ట్ ఆఫ్ ది కంట్రీ, పర్టికులర్లీ తెలుగులో కనిపిస్తుంది. అందువల్ల చొరవను జరపడాన్ని చర్చలను నేనేం తప్పు పట్టను, ఆహ్వానించవచ్చు. కానీ వాటికి శృతి మించిన ప్రచారం చేయటము, లేదా దానివల్ల ఏదో అంతా అయిపోయింది వచ్చేసిందని చెప్పడము విశాఖలోనే ఇంకా జరగట్లేదు. చంద్రబాబు ఇంకొక మాట కూడా చెప్పారు, వైజాగ్ అనేది ఇంకా ఎకనామిక్ డెస్టినేషన్ అన్నది న్యాచురల్ అన్న విషయం కూడా చెప్పారు. నిజానికి గత ప్రభుత్వం విశాఖ రాజధాని అని చెప్పి ఏం జరపలేదు సార్. నేను అదే అడగబోతున్నాను సార్, ఇలాంటి సమ్మిట్లు విజయవాడలో కానీ లేదంటే అమరావతి ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే అమరావతి ఏమో ఇంకా ఎట్ టు బి కన్స్ట్రక్ట్, విజయవాడలో గుంటూరు మధ్యలో కూడా పెట్టొచ్చు. కానీ వైజాగ్ ఇది ఆల్రెడీ ఇండస్ట్రియల్ హబ్ కదా. మరి గత ప్రభుత్వం ఇదే మాట చెప్తే నిప్పులు జరిగాయి కదా సార్. నిప్పులు జరగడం అంటే వాళ్ళు ఉన్న రాజధానిని మారుస్తాం, డిస్టర్బ్ చేస్తాం అన్నారు కదా. ఆ మాట అప్పుడు కూడా జగన్కు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి ఎవరు కాదంటారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నప్పుడు అమరావతి క్యాపిటల్ను మీరేం కదిలించాల్సిన అవసరం లేదు. అక్కడ ఇప్పుడు ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని, ఫైనాన్స్ క్యాపిటల్. అంటే ఇప్పుడు ఏ నాగార్జున యూనివర్సిటీలోనూ పెట్టుండొచ్చు కదా. పెట్టొచ్చు, మరి ఇప్పుడు ఏమైనా పెడతారా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ క్వాంటమ్ అది మటుకు అమరావతిలో పెడతా ఉంటారు. ఇప్పుడు అదే కదా, అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి అంటే ఒక రాజధానికి ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి, అవసరం ఉన్న ప్రజలు వస్తారు, రాజకీయ పార్టీలు వస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తుంది? రాజధాని నిర్మాణం అన్నది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అక్కడ పరిశ్రమలు పెరగవచ్చు, పెరగకపోవచ్చు, వాళ్ళకున్న కన్వీనియన్స్ని బట్టి, లాజిస్టిక్స్కి బట్టి, రా మెటీరియల్ని బట్టి, హ్యూమన్ పవర్ వీటన్నిటిని బట్టి వస్తాయి. అమరావతికి వస్తుందా లేదా అంటే ప్రపంచ పెట్టుబడిదారులు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తారు. చూడాలి. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక్క మాట వివరణాత్మకంగా మనం ఏదైనా అంటే దాన్ని మళ్ళీ ఇంకో విధంగా చూడటం అది జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల రాజధానులు భారతదేశంలో 29, 28 ప్లస్ కేంద్రపాలిత ఒకటి తగ్గింది అనుకో, ఎన్ని రాష్ట్రాల రాజధానులు ఇండస్ట్రియల్ హబ్స్గా ఉన్నాయి? చాలా రాష్ట్రాల రాజధానులు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్గా ఉన్నాయి చాలా వరకు. కొన్ని అయితే ఉపగ్రహాలాగా పక్కనున్న రాష్ట్ర రాజధానులు కూడా ఉన్నాయి. రాజధానుల కంటే వేరే నగరాలు పెద్దవిగా ఉన్నవి కూడా ఉన్నాయి. జిల్లాల్లో కూడా మీకు మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా కానీ. ఇప్పుడు ఒక వింత నడుస్తుంది, మీరు రాజధాని అన్నారు కాబట్టి. ఇక దక్షిణ భారతానికి రెండో రాజధాని రావాలని నిర్ణయం అయిపోయినట్టు, అది నాగపూర్, హైదరాబాద్ అని పోటీ జరుగుతున్నట్టు ఏదో కథ నడుస్తూనే ఉంటుంది అంతే. రైట్ సార్.